హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి బియ్యం పిండి అలాగే బెల్లంతో స్వీట్ అండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. దాన్ని చిన్నగా పౌడర్ చేసుకొని ఇలా వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. కొద్దిగా నీరు 1.5 కప్పు వేసినా కూడా పర్లేదండి. వాటర్ 1 కప్పు బెల్లము అలాగే 1 కప్పు బియ్యం పిండి పడుతుందండి. అది చల్లార్చుకొని ఇప్పుడు బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇందులోని ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి, స్కిప్ అయింది. బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా గట్టి పడిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దోశ పిండిలాగా ఇంకా కొద్దిగా లూజ్గా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ బదులు మీరు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసుకుంటాను, సపరేట్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. స్వీట్ అనేది కొద్దిగా మనకు కలర్ఫుల్గా కనిపించడానికి. చూసారా, ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులోనే ఒక స్టాండ్ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా కొద్దిగా పిండి వేసుకొని ఇలా మనం కలిపెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఆవిరిలో ఉడికించుకోవాలండి. చూసారా, ఇది గట్టిపడింది కొద్దిగా. ఇప్పుడు మనం ఇంకొక లేయర్ తీసుకొని ఆరెంజ్ కలర్ని ఇలా దాని మీదే వేసేసుకోవాలి. ఇది 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అది గట్టిపడిన తర్వాత కొద్దిగా మళ్ళీ వైట్ ప్యాటర్న్ అనేది మనం వేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం మనం 4 లేయర్స్ వస్తాయండి. ఇప్పుడు ఆఖరిగా ఆరెంజ్ పిండిని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఆఖరిగా 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకు చూసారా, బాగా ఉడికిపోయింది. చేయి పెడితే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే బాగా ఉడికిపోయినట్టు. ప్లేట్ పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా చల్లారనివ్వాలి. చూసారా, చల్లారిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చుట్టూ అంచుల్ని కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు అంచుల్ని కట్ చేసి ఇలా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీటు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. చూసారా, ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారా, మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.